ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలానే మా యువనేత ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున అభివృద్ధి పరంగా పరుగులు తీస్తున్నటువంటి, అలానే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నటువంటి మా యువత నేత అయినటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా ఒక దిక్చూసిలాగా భారతదేశ పటంలో పెట్టాలని చెప్పేసి, ఇండస్ట్రియల్గా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక వ్యాపారవేత్తని ఎదిగించాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశలు. ఈ రోజున ఇండస్ట్రీలు డెవలప్ కావాలి, పేదలకి యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒకే ధ్యేయంతో ఇవాళ పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున నన్ను నా మీద నమ్మకంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకం. ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నేను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని 10 అంతలు చేసేసి దాన్ని నేను కష్టపడి మరి ఏదైతే నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చారో దాన్ని పేరు ప్రఖ్యాతులు ఆ పదవి తీసుకొస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను నా పరిధి. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది డిసెంబర్ 16, 1960లో స్థాపించబడింది. ఇది పారిశ్రామికవేత్తలకి ఒక నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లాగా వాళ్ళకి ఏదైతే లోన్స్, దీర్ఘకాలిక లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్లుగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి, వాళ్ళకి కల్పించడానికి, ఏదైనా కానీ పెట్టుబడులు కల్పించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని